సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు రెడ్ బుక్ దుమారం రేపుతోంది. అసలు ఈ రెడ్ బుక్ అంటే ఏంటి? గతంలో అధికారంలో ఉన్న సందర్భంలో వైఎస్ఆర్సీపీ నేతల ఆదేశాల మేరకు పనిచేసినటువంటి కొంతమంది అధికారులకి సంబంధించిన జాబితాని రెడ్ బుక్లో రాసి పెట్టుకున్నట్టుగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రకటించారు. అలానే కేసులకు సంబంధించి ప్రధానంగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఏర్పడినటువంటి కేసులు, అలానే ఫైబర్ గ్రిడ్లో ఆరోపణలు, ఇన్సైడర్ ట్రేడింగ్ పేరుతో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు చుట్టూ చేసినటువంటి ఆరోపణల నేపథ్యంలో కొంతమంది అధికారులు అత్యుత్సాహం చూపించారంటూ తెలుగుదేశం నాయకులు అప్పట్లో మండిపడినటువంటి పరిస్థితి. సో అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి ఖచ్చితంగా మూల్యం చెల్లించాల్సి ఉంటుంది అనేటువంటి హెచ్చరికల్ని తెలుగుదేశం నేతలు అప్పుడే జారీ చేశారు. ఇప్పుడు సమయం రానే వచ్చింది. కూటమి ప్రభుత్వం ఏర్పడబోతోంది. భారీ మెజారిటీతో 94% మెజారిటీతో కొత్త ప్రభుత్వం ఏర్పడబోతున్నటువంటి తరుణంలో ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి సంఘటనలు అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రధానంగా గత ప్రభుత్వానికి అంటకాగినటువంటి అధికారుల విషయంలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి సెలవు పైన వెళ్ళిపోవడం, కొంతమంది అధికారులకి అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరాకరించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో కొంతమంది అధికారుల ఇళ్లపైన సోదాలు కూడా ప్రారంభమయ్యాయి. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఎండి వాసుదేవరెడ్డి ఇంటిపైన సోదాలని మొదలుపెట్టారు. హైదరాబాద్లో ఉన్నటువంటి ఆయన ఇంటికి కొంతమంది అధికారులు, ఏపీసీఐడికి సంబంధించినటువంటి అధికారులు వచ్చినట్టుగా సమాచారం ఉంది. దీనికి సంబంధించినటువంటి దృశ్యాలు కూడా బయటకు వచ్చినాయి. ఈయన ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్లో ప్రధానంగా జే బ్రాండ్ పేరుతో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుని మద్యం సిండికేట్లతో కలిసి పనిచేశారు. సొంతగా కొన్ని సంస్థలను ఏర్పాటు చేసి కొంతమంది బినామీల సహకారంతో ఈ మద్యం సరఫరా కూడా చేశారనేటువంటి విమర్శలు ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి ఆధారాలను సేకరించేటువంటి పనిలో ఏపీసీఐడి నిమగ్నమైనట్టుగా తెలుస్తుంది. అదే క్రమంలో ఈయన పైన సోదాలు ప్రారంభం అవడం అనేది ప్రథమ సంకేతంగా కనిపిస్తుంది. దీంతో కొంతమంది అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పుడు తాజాగా అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి చూస్తే గతంలో నందిగం సురేష్, బాపట్ల ఎంపీగా ఉన్న నందిగం సురేష్ వ్యక్తిగత కార్యదర్శి మేకల లక్ష్మణ్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇసుక అక్రమ రవాణాకి సంబంధించి కొన్ని ఇల్లీగల్ వ్యవహారాల్లో ఆయన జోక్యం ఉన్నట్టుగా, కొన్ని సెటిల్మెంట్లలో కూడా ఆయన పాత్ర ఉన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపైన ఇప్పటికే కొన్ని ఫిర్యాదులు సీఎంఓకి చేరినట్టుగా తెలుస్తుంది. అంటే ఆ సంకేతాలు వచ్చిన వెంటనే ప్రభుత్వం ఏర్పడబోతుంది అన్నటువంటి విషయం తెలిసిన వెంటనే కొంతమంది బాధితులు నేరుగా ఆశ్రయించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే చర్యలు మొదలయ్యాయి. సో ఒక్కొక్కటిగా రెడ్ బుక్లో పేర్కొన్నటువంటి అధికారులు ఎవరు అనేటువంటి చర్చ కూడా ఆసక్తికరంగా మారింది. ఈ పరిణామాలు వరుసగా జరుగుతున్నటువంటి తీరులో, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ నెల 12వ తేదీన కొలువు తీరేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం కొలువు తీరక ముందరే సర్దుబాటు చర్యలు మొదలుపెట్టినట్టుగా తెలుస్తుంది. వాస్తవానికి ఎగ్జిట్ పోల్కి సంబంధించినటువంటి అంచనాలు వచ్చిన తర్వాతనే అనేక కేసుల్లో కీలకమైనటువంటి పత్రాలని, ఫైళ్ళని కూడా మాయం చేసినట్టుగా సమాచారం అందుతుంది. వీటన్నిటిపైన కూడా సిఐడి ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందిగా ఆదేశాలు జారీ అయినాయి. ఇమీడియట్గా కొత్త చీఫ్ సెక్రటరీగా నీరబ్ కుమార్ ప్రసాద్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ పనులు మరింత వేగవంతం కాబోతున్నాయి. కొంతమంది తెలుగుదేశం పార్టీకి విశ్వాసపాత్రులైనటువంటి అధికారుల్ని రంగంలోకి దింపేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెడ్ బుక్ ఓపెన్ అయిపోయింది. రెడ్ బుక్లో పేర్కొన్నటువంటి అధికారులు విధులకి ఆటంకం కలిగి, అంటే వాళ్ళ విధులని కర్తవ్యాన్ని మీరి చేసినటువంటి వాళ్ళు, లేదా స్వామి భక్తిని ప్రదర్శించేటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఆయన మంత్రిగణం ఆదేశాల మేరకు ఇతర పార్టీలను ఇబ్బంది పెట్టినటువంటి అధికారుల అందరినీ కూడా ఈ విషయంలో సీరియస్గానే కన్సిడర్ చేసేటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ మొదలైంది. ఇప్పుడు మొదలైనటువంటి అంకం అంటే 12వ తేదీన ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత మరిన్ని అంశాలపైన, మరికొంతమంది అధికారులపైన, ఇప్పటికే అసైన్మెంట్ భూములకి సంబంధించి చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి కొన్ని అక్రమాలకు పాల్పడ్డారనేటువంటి విమర్శలు రావడం, వీటికి సంబంధించినటువంటి ఆధారాలతో సహా కొన్ని కంప్లైంట్లు చంద్రబాబు నాయుడికి అలానే చీఫ్ సెక్రటరీ కార్యాలయానికి చేరినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలో రెడ్ బుక్లో కీలకమైనటువంటి వ్యక్తులుగా పేర్కొన్న వారందరిపైన చర్యలు మొదలైనట్టుగానే భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. రూల్స్ మీరి అతిక్రమించి
తప్పులు చేసిన వారికి పనిష్మెంట్ తప్పదు అనేటువంటి హెచ్చరికని జారీ చేస్తున్నారు. మరోవైపు నారా లోకేష్ని రెడ్ బుక్ గురించి ప్రశ్నించినటువంటి సందర్భంలో మీడియాకి ఆయన ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. కక్ష సాధింపు చర్యలు ఎట్టి పరిస్థితుల్లో ఉండవు, కానీ కర్తవ్యాన్ని మీరిన వారిపైన మాత్రం చర్యలు ఖచ్చితంగా ఉంటాయనేటువంటి సంకేతం ఇచ్చారు. దీంతో తాజాగా జరుగుతున్నటువంటి రైట్స్ కానీ, ఆల్రెడీ కొన్ని చోట్ల జరుగుతున్నటువంటి తనిఖీలు కానీ, ఆ సెక్రటేరియట్లో ఫైళ్ల చౌర్యానికి పాల్పడుతున్నటువంటి కొంతమంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకోవడం కానీ, వీటన్నిటి నేపథ్యంలో రెడ్ బుక్లో ఉన్నటువంటి వారిపైన చర్యలు మొదలైనట్టుగా తెలుగుదేశం పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇది ఎంతవరకు వెళ్తుందో వేచి చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.